దగ్గర బేరాలు లేవమ్మా. మహేష్ బాబు డైలాగు ఇది, మన డైలాగు. అడుగు ముందుకు వేసిన తర్వాత వెనకాడు వేయడం అనేది నాకు తెలియదు. మన దెబ్బకి బ్లాక్ టైగర్ తిరిగి పందికోన ఉప్పర సుందరప్ప గారింటికి వెళ్ళింది. ఇప్పుడు టైం 12 గంటలు. జస్ట్ ఇప్పుడే వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వబోతుంది. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ మన దెబ్బకే. రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. మీసం మెలి తిప్పండి మన ఛానల్ అభిమానులు, ఫాలోవర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్, మీసం మెలి తిప్పండి. దిస్ ఈజ్ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. అడుగు ముందుకేస్తే వెనకేయడం ఉండదు, వెనకడుగు. భయపడేది లేదు. ఎంత ప్రేమిస్తానో, ఎంత అభిమానిస్తానో, ఎంత గొప్పగా కీర్తిస్తానో అక్కడ ధర్మం లేకపోతే వెనకడుగు వేసేది లేదు. బ్లాక్ టైగర్ ఎద్దు తను ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటికి ఇచ్చేసారని తెలిసింది నాకు ఎగ్జాక్ట్లీ 4 days బ్యాక్. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో నాకు తర్వాత తెలిసింది. ఓకే, అది ఉన్నటువంటి సిట్యువేషను, వాళ్ళు పడుతున్నటువంటి బాధ అర్థం చేసుకున్నాను నేను. కానీ అది బతికే ఉంది అని తెలిసిన తర్వాత, వాళ్ళు చెప్పినంత ఘోరమైన పరిస్థితి లేదని తెలిసిన తర్వాత, ఈరోజు మధ్యాహ్నం తెలిసింది నాకు అది బతికే ఉంది. నేను ఎందుకో అది శివైక్యం పొందింది అని వీడియో పెట్టాలని అనిపించలే నాకు, అందుకే నేను పెట్టలేదు. అది బయటికి వెళ్ళిపోయి 4 రోజులైంది. బయటికి వెళ్ళిపోయిందంటే అర్థమైందా మీకు? ఎస్, ఎగ్జాక్ట్లీ దానికోసమే వెళ్ళిపోయింది బయటికి, దానికోసమే ఇచ్చారు. ఇందులో సుందరప్ప గారిని నేను విమర్శించట్లేదు. సుందరప్ప గారికి బ్లాక్ టైగర్ మీద అపారమైన ప్రేమ ఉంది. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వారికి ఉన్నటువంటి ప్రేమ ఎంత ప్రేమ అంటే వారికి చెప్పలేనంత ప్రేమ ఉంది దానిపైన. 50 లక్షలు కూడా అడిగినా కూడా ఇవ్వాల వారికి అంత పట్టుదల ఉంది, అంత ప్రేమ ఉంది. కానీ ఊర్లో వాళ్ళు, వారి చుట్టుపక్కల వాళ్ళందరూ సలహా, అంటే వాళ్ళు పడుతున్న బాధని చూడలేక ఎవరో ఇచ్చిన సలహాతో వాళ్ళు బయటికి ఇచ్చారు. సో ఇందులో నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. సో అక్కడ ఉన్నటువంటి సిట్యువేషను, అది పడుతున్న బాధని చూడటం కన్నా బయటికి ఇవ్వడం మేలని ఇచ్చారు. కానీ నేను ఆ రోజు 10:30కు ఫోన్ చేసి చెప్పాను, అది అలా బయటికి ఇచ్చి దాన్ని హత్య చేయడం కన్నా చివరి వరకు మీరు చూసుకొని, మీరు శివైక్యం పొందే వరకు మీరు చూసుకొని, మీరే సమాధి చేసి మీరే సంస్కారాలు చేస్తే చాలా గొప్పగా ఘనంగా ఉండేది అనుకున్నాను. కానీ మనం చెప్పినంత ఈజీగా అక్కడ ఉండదు. సిట్యువేషన్ అనుభవించే వాళ్ళకి తెలుసు, అది కూడా అర్థం చేసుకోగలను, వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ బాధని కూడా. కానీ అలా చూడలేని పక్షంలో, అలా తను నిజంగా నరకం పడుతున్న పక్షంలో డాక్టర్స్ ద్వారా మెర్సీ కిల్లింగ్ ఇవ్వచ్చు. అది మనుషులకు కూడా చేస్తారు, ఇంతకుముందు మనుషులకు కూడా ఉంది. అంతేగాని హత్య చేయడం అనేది మాత్రం మహాపాపం. సో అది మా పాయింట్, అర్థమైంది కదా? సో ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు, చరిత్రాత్మకమైన ఎద్దులని ఇలా మనకు తెలిసి ఇవ్వడం అనేది వీ కెనాట్ యాక్సెప్ట్. నాకు బయట దేశాలు, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్ నుంచి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. వాట్సాప్లో మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. 100,000 మంది కామెంట్లు పెడుతూనే ఉన్నారు. సో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. టోటల్గా అందరి అభిప్రాయాలను తీసుకుంటే దాన్ని ఆ విధంగా చేయకుండా వేరే విధంగా, అంటే మనం అనుకున్నట్లుగా మెర్సీ కిల్లింగ్ ద్వారా, ఒకవేళ అది మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది అనుకున్నప్పుడు మెర్సీ కిల్లింగ్ అనేది యాక్సెప్టబుల్. ఒకవేళ డాక్టర్లు ఎవరన్నా ఇవ్వకపోయినా
ఎవరన్నా తెలిసిన వారి సహాయంతో చేయటం అనేది. అలా కాకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదనేది అందరి అభిప్రాయం. సో బయటికి ఇచ్చారు వాళ్ళు, ఓకే. కానీ అది బతికి ఉందన్న విషయం మధ్యాహ్నం తెలిసిన తర్వాత అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను నా హంటింగ్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి నా హంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వదిలిపెట్టలేదు. సో మీకు అందరికీ తెలుసు, ఇక ఆటోమేటిక్గా నా నెట్వర్క్ ఎలా వెళ్తుందని మీ అందరికీ తెలుసు. సో ఆ నెట్వర్క్లో అందరు ఉంటారు, నా శ్రేయభిలాషులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఒంగోలు జాతి పశు పోషకులు ఉంటారు, నా అభిమానులు ఉంటారు. ముఖ్యంగా నా అభిమానుల సపోర్ట్ నాకు కొన్నంత బలం. సో మన నెట్వర్క్ స్టార్ట్ అయిన తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టు అది ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. సో దాన్ని మనం తీసుకొని బతికిద్దామా చివరి వరకు, లేదా ప్రశాంతంగా కన్ను మూసేలాగా చేద్దామా? ఒకటే కాన్సెప్ట్, హత్య మాత్రం జరగకూడదు, గో హత్య జరగకూడదు. అదే మేము డిసైడ్ అయ్యాము. మేము అడుగులు ముందుకు నా అభిమానులు, నా శ్రేయభిలాషుల సపోర్ట్ తోటి నేను ముందుకెళ్ళాను. ఎక్కడి దాకా వెళ్ళానంటే ఆన్ ది ఎడ్జ్, మెడ మీద కత్తి పెట్టున్న దానికి. ఈరోజు శనివారం నైటు 11:10 అయిందంటే రేపు మార్నింగ్ మనకు కనిపించదు. వీ హ్యావ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ టేకెన్. మనకున్న పక్కా సమాచారం. సో ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేయాలి. ఓకే, ఇక వెళ్ళిపోయినాయి లింకులు, టక 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 వెళ్ళిపోయినాయి ఫోన్లు మధ్యాహ్నం నుంచి. అప్పటికి నేను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి నచ్చ చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను. సో సుందరప్ప గారు అయితే నాతో కాంటాక్ట్లోకి రాలేదు. రాజేష్కి డ్రైవర్ మస్తాన్ అయితే రూడ్గా మాట్లాడాడు. సో ఎనీహౌ రాజేష్ అయితే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను, చాలా కన్విన్సిబుల్గా చెప్పాను. అలాంటిది చేయొద్దు, ఇంకేదైనా చేయండి మీరు, అది మహాపాపం. రాజేష్, నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు, నీకు తెలియదు దాని ప్రభావం. సో అర్థం చేసుకొని చెప్పాను. సో నేను చెప్పిన దానికి రాజేష్ కన్విన్స్ అయ్యాడు అని అనుకుంటున్నాను. అందుకే వాళ్ళు ముందడుగు వేశారు. అట్ ద సేమ్ టైం మనం ఆన్ ది ఎడ్జ్లో ఉంది. వెళ్ళిపోయాం బేరానికి వెళ్ళిపోయాం. వాళ్ళు అమ్మిన దానికన్నా 20,000 పైన పెట్టి తీసుకోవడానికి మనం వెళ్ళిపోయాం. ఆన్ ది స్పాట్లో లైవ్ వీడియో కూడా ఇచ్చాను, ఆన్ ది టైం మీకు చూశారు మీరందరూ. సో సుందరప్ప గారు నిజంగా నాకు తెలిసి వారే ముందడుగు వేశారు. మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీని, ఊర్లోని వాళ్ళందరినీ సుమారు 100 మందిని తీసుకొని వెళ్ళిపోయారు. సో వాళ్ళకి మనసు కష్టం అనిపించింది నాకు తెలిసి, ఆయనకి. వెళ్ళిపోయారు. తీసుకుందాం, మన ఇద్దరు మనమే తీసుకుందాం, మన దగ్గరే తీసుకుందాం, మన దగ్గరే ఉంచుకుందాం అని చెప్పి వారిలో ఆ ఆలోచన వచ్చి తిరిగి తీసుకోవడానికి వెళ్ళినందుకు వెళ్ళి వాళ్ళతో సుమారు 2 గంటల సేపు అమ్మిన వాళ్ళతో అనేకమైనటువంటి వాదోపవాదాలు జరిగి ఎట్లయినా సరే తిరిగి వీళ్ళు అమ్మిన రేటు కన్నా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి తిరిగి తీసుకొని ఇంటికి తీసుకెళ్తున్నందుకు సుందరప్ప గారికి నమస్కారం తెలియజేస్తున్నా. సుందరప్ప గారు, మీరు దయచేసి తప్పు కనుకోవద్దు. ఇది నా ఒక్కడిది కాదు, ఎద్దు మీదే, కానీ లక్షల మంది అభిమానులు ఉన్నారు దానికి. సో అది పడలేకపోతున్నా నేను. సో మీరు అర్థం చేసుకోండి, మీరు కూడా అర్థం చేసుకున్నారు, వెనక్కి తెచ్చుకున్నారు. చాలా సంతోషం, చాలా మంచి పని చేశారు. మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాం, మీకు చివరి వరకు దానికి మీకు సపోర్ట్గా ఉంటాం. నాది పక్కా హామీ. దానికి ఎలాంటి ఖర్చు అయినా సరే, ఎలాంటి ట్రీట్మెంట్ అయినా సరే సపోర్ట్గా మేము ఉంటాం. నా తరపున నాది హామీ. సో మీరు ఏదైనా సరే, మీరు ఆలోచన, మీలో మనసు మార్పు చెంది మీరు తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పు విషయం కాదు, పొరపాటున జరిగిన విషయం ఇది. సో మీరు పడిన బాధ, ఆవేదన చూసిన వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా కన్విన్స్ చేసి దాన్ని బయటికి పంపించారు. నాకు తెలుసు సమాచారం. మీరు అలాంటి వారు కాదు సుందరప్ప గారు. మీరంటే చాలా అభిమానం, నాకు చాలా గౌరవం. మీరు నేను కూర్చొని మీ ఇంట్లో అన్నం తిన్నాం, ఎదురెదురుగా కూర్చొని. మీరంటే నాకు చాలా గౌరవం.
సో ఏదైనా పొరపాటు జరిగింది, ఆన్ ది మూమెంట్లో నేను చేసిన ప్రయత్నం, విశ్వ ప్రయత్నం పిచ్చెక్కిపోయింది. నేను దర్శి కోర్టు మెయింటెనెన్స్ కోసం వచ్చాను, దర్శి కోర్టు మెయింటెనెన్స్ కోసం ఈరోజు దర్శి వచ్చాను. కానీ మధ్యాహ్నం నుంచి నేను చేస్తున్న ఫోన్లు, నేను మాట్లాడుతున్న ఫోన్లు ఎవరెవరితోటి దాని గురించి పడుతున్న తపన నా పక్కనే ఉన్న వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఒక పక్క కోర్టు మెయింటెనెన్స్, ఒక పక్క ఫోన్స్. శ్రీనివాసరెడ్డి గారు అయితే, చింతలజీరు శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకైతే అసలు ఫ్రీజ్ అయిపోయారు. ఏంది అబ్బా అసలు అంత ఇదైపోతున్నాం అని, దానికోసమని. సో నేను చేసిన విశ్వ ప్రయత్నం ఫలించింది. సో అది రికవర్ అవుతుందని కాదు, బండల్లో అవుతుందని కాదు, ఎంతకాలమో బతుకుతుందని కాదు. ఆ పని జరగకుండా ఆప్యం. మరొక గంట గడిస్తే అది ఏదైతే జరగకూడదో, మనం ఏదైతే జరగకూడదని మనం ఆశిస్తామో అది జరిగిపోయేది. అలాంటి చరిత్రాత్మక ఎద్దు బ్లాక్ టైగర్, లక్షల మంది అభిమానులు ఉన్నటువంటి బ్లాక్ టైగర్, మీరు ఎంతగానో ప్రేమించినటువంటి బ్లాక్ టైగర్, మీ పేరుని మొత్తం 3 రాష్ట్రాల్లో మారు మోగించినటువంటి బ్లాక్ టైగర్ ఆ విధంగా చనిపోవడం, ఆ విధంగా అది మనం మాటలో చెప్పుకోలేనటువంటి ఇదనమాట. అలా కాకుండా కాపాడడం జరిగింది. నేను గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. సో ఆన్ ది ఎడ్జ్ ఇందులో పాలు పంచుకున్నటువంటి నా శ్రేయభిలాషులు, నా అభిమానులు, పశు ప్రేమికులు, మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇది ఒక ఆపరేషన్ అనుకోండి, అంతే. ఇది ఒక ఆపరేషన్, బ్లాక్ టైగర్ ఆపరేషన్. దీనిలో పాలు పంచుకున్న పత్తికొండ నుంచి సీను, పుచ్చకాయల మాట నుంచి సూరి, పత్తికొండ నుంచి రంగస్వామి, అనంతపురం నుంచి భాష, అనంతపురం నుంచి ఇంకా పెద్దవాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇంకా మైదుకూరు కిరణ్ కుమార్ రెడ్డి గారు, హేమనాథ్ రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి మిత్రుడు రవితేజ. సో వీళ్ళందరికీ కూడా ఇందులో నిరంతరం ఫోన్లతో మాట్లాడుతూ ఇదంతా కూడా అది ఏంటి అని ఎక్కడ ఉంది ఏంటి సెర్చింగ్లో భాగంగా వీళ్ళందరితో కూడా నేను కాంటాక్ట్ అవుతూ సో అది వాళ్ళు మిస్లీడింగ్ ఇచ్చారు, మనకు ఆధునంలో ఉందని. స్వయంగా వాళ్ళే ఇచ్చిన మిస్లీడింగ్. దిస్ ఈజ్ నాట్ గుడ్ రాజేష్, దిస్ ఈజ్ నాట్ గుడ్. స్వయంగా నువ్వే చెప్పే ఆధునంలో ఉందని. అది కరెక్ట్, తప్పు. మీరు మిస్లీడ్ చేశారు మమ్మల్ని, కానీ మేము దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. అది ఆధునంలో ఉందని మిస్లీడ్ ఇచ్చారు మాకు, కానీ నేను దాన్ని ఫైండ్ అవుట్ చేశాను. నాకున్న నెట్వర్క్, నాకున్న ఫ్రెండ్ సర్కిల్, నాకున్నటువంటి వెల్ విషర్స్ తోటి అది ఎక్కడుందో పట్టుకున్నాను. దాన్ని మీ ఊరి పక్కనే ఉంది, బేరానికి కూడా వెళ్ళిపోయాం మేము. ఆన్ ది ఎడ్జ్ బేరానికి కూడా వెళ్ళిపోయాం. వన్స్ బేరానికి వెళ్ళిపోయామంటే తీసేసుకుంటాం, మా దగ్గరకు వచ్చేస్తుంది. దాన్ని సర్వీస్ చేస్తామా, దాన్ని చూసుకుంటామా, దాని ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏంటి అనేది, ఎలా అనేది. కానీ అలాంటి పని మేము చెయ్యం. సో ఏదైనా కానీ వీడియో పెట్టిన తర్వాత మీరు మార్పు వచ్చిందో, లేదంటే మీ మనసులోనే బాధ వేసిందో, దానిపైన మీకే ఉన్నటువంటి ప్రేమ వల్ల వెళ్ళారు, తీసుకున్నారు, వాళ్ళతో పోట్లాడి మరీ వెనక్కి తీసుకొచ్చారు, మీ ఇంటికి వచ్చింది. సో మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఉప్పర సుందరప్ప అండ్ ఫ్యామిలీ. సో తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, అంగీకరించాలి. సో ఫ్రెండ్స్, ఇక మీరైతే సంతోషంగా ఉండండి. బ్లాక్ టైగర్ ఏమైపోయింది, ఎలా ఉంది తెలియక అల్లాడిపోతున్నారు మీరు. మీ వేదన, మీ బాధ నాకు అర్థమవుతూనే ఉంది 4-5 రోజుల నుంచి. సో ఇప్పుడు సేఫ్గా, అంటే ఉప్పర సుందరప్ప గారి ఇంటికి వచ్చేసింది. సో కాళ్ళు బాగాలేదేమో కానీ దానికి ఆరోగ్యం బాగుంది, హెల్తీగా ఉంది, మేత మేస్తుంది, నెమరేస్తుంది, నీరు తాగుతుంది, చక్కగా ఉంది, డైజెషన్ సిస్టమ్ బాగుంది, అంతా బాగుంది. చూద్దాం ఇక్కడి నుంచి మన ప్రయత్నం ఏం చేయాలనేది చూద్దాం. సో సుందరప్ప గారు, మీకైతే సపోర్ట్గా ఉంటాం మేము. మీరు తప్పుగా మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోవద్దు. దాన్ని సేవ్ చేయాలనేదే మా యొక్క లక్ష్యం, నా యొక్క లక్ష్యం. సో అందులో భాగంగా నా వల్ల మీరు ఏదైనా బాధపడి ఉంటే, నా వల్ల మీరు ఏదైనా కష్టపడి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. కానీ ఆ విధంగా అది వెళ్ళకూడదు అనేదే మా ఉద్దేశం. మీరు కూడా అర్థం చేసుకోండి మమ్మల్ని. సో ఎనీహౌ అది రిటర్న్ టు హోమ్, బ్లాక్ టైగర్ ఇంటికి తిరిగి వచ్చింది.
ఈ తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది చూద్దాము. సో ఇది మనం సాధించినటువంటి అతిపెద్ద రెండో విజయం. మై డియర్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ యువర్ రాజు. దిస్ ఈజ్ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ఆన్ ది ఎడ్జ్, నైఫ్ ఆన్ ది ఎడ్జ్. మెడ మీద కత్తి పెట్టిన టైం నుంచి వెనక్కి తీసుకొచ్చాం. సో ఇదంతా కూడా మీ యొక్క అభిమానం, మీ ప్రేమ, మీ సపోర్టు, అలాగే దానిపైన మీకున్నటువంటి ప్రేమ దాని ఇంటికి తీసుకొచ్చింది. బ్లాక్ టైగర్ పైన మీకున్న ప్రేమ, మీకున్న అభిమానం, ఆ దేవుడిని మీరు కోరుకున్న మొక్కులు, పత్తికొండ నుంచి తిరుపతికి వచ్చి తలనేలాస్తున్న సీను, ఇలాంటి వాడు సీను 3 సార్లు తిరిగి వచ్చాడు పత్తికొండ మొత్తం. ఆ వ్యాపారులు ఏ వ్యాపారం అయితే చేయకూడదో అలాంటి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర మొత్తం తిరిగి వచ్చాడు, రౌండప్ వేశాడు. సుందరప్ప గారు మీరు వెళ్ళక ముందే తిరిగి వచ్చి అది ఎక్కడుందో కనుక్కున్నాడు. నా నెట్వర్క్ పనిచేస్తూనే ఉంది. నా బ్యాక్గ్రౌండ్, నా నెట్వర్క్, నా సర్కిల్ మొత్తం నా వెనక పని చేసుకుంటూనే ఉన్నాయి. సో ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితే మేమే మా చేతిలోకి వచ్చేసేది. సో మార్నింగ్కి నా దగ్గరకు వచ్చేసేది. సో ఎనీహౌ మా కోరిక చివరి వరకు మీ దగ్గర ఉండాలని, సాధ్యమైనంత ప్రయత్నం మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాము, చేస్తాము. అది మీ దగ్గరే కన్ను మూయాలి, మీ దగ్గరే సమాధి పొందాలి, సంస్కారం మీ దగ్గరే జరగాలి. దానికి చివరి సంస్కారం, ఆ ఘనకీర్తి మీకే దక్కాలి అని నేను మనసారా కోరుకున్నాను. ఇదే నేను చెప్పాను గతంలో కూడా మీకు. నేను ప్రతి క్షణం ప్రతిరోజు ఫోన్లు చేస్తూనే ఉన్నాను. రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నానో మీకు తెలుసు. మీ ఫ్యామిలీతో, మీ రాజేష్ అండ్ బాలు వీళ్ళందరితో కూడా. మీ ఛానల్లో మీరే పెట్టుకుంటున్నారు. మీ ఛానల్లో 2 డివైడ్ టాక్స్ పెట్టుకుంటున్నారు, 2 రకాలుగా భిన్నాభిప్రాయాలు పెట్టుకుంటున్నారు. టీవీకే బుల్స్ బాలు అందులో 2 రకాలుగా పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒకటే పెట్టుకోండి. అటా ఇటా అనేది 2 విధాలుగా పెట్టుకొని అభిమానులను డైలమాలో పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. సో ఏదైనా జరిగిపోయింది. సో మేము మీకు సపోర్ట్గా ఉంటాం. రేపటి నుంచి తప్పుగా అనుకోవద్దు. తిరిగి బ్లాక్ టైగర్ పందికొని వచ్చేసింది మీ ఇంటికి. సో ఫ్రెండ్స్, లేడీస్ కూడా నాకు కామెంట్స్ పెట్టారు మధ్యాహ్నం మేళ చెరువు నుంచి. బ్లాక్ టైగర్ ఫ్యాన్స్ సార్, మేము ఎలా ఉందో తెలియజేయండి అప్డేట్ అని. ఎంతమంది ఫోన్లు, ఎంతమంది మెసేజ్లు, ఎంతమంది కామెంట్స్, అన్బిలీవబుల్. యు ఆర్ రియల్లీ టైగర్, బ్లాక్ టైగర్, యు ఆర్ రియల్లీ టైగర్. సో వీడియో చూడండి, అక్కడ మన ఫ్రెండ్స్ తీసి పంపించిన వీడియోని చూడండి. దాన్ని తీసుకొని తిరిగి బొలేరోకి ఎత్తుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూడండి. సో మీరు గర్వంగా ఫీల్ అవ్వండి. మీ సపోర్టు, మీ ప్రేమ, అభిమానాలు, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్. దిస్ ఈజ్ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఛానల్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ ఏ ఛానల్, దిస్ ఈజ్ డెడికేటెడ్ టు ఒంగోలు క్యాటిల్. ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా నేను. దిస్ ఈజ్ డెడికేటెడ్ టు ఒంగోలు క్యాటిల్. సో మనం గొప్పగా, గర్వంగా చెప్పుకోవడంలో తప్పు లేదు. వీ కెన్ డూ ఎనీథింగ్. ఇఫ్ వీ వాంట్ టు డూ, వీ కెన్ డూ ఎనీథింగ్. కషాయవాడి దగ్గరికి వెళ్ళి కత్తి మెడ మీద ఉన్న ఎద్దుని తిరిగి వెనక్కి వెళ్ళగలిగేలా చేశామంటే వీ ఫీల్ ప్రౌడ్. జై హింద్. మెల్లగా అట్లా కాదు, నోట్లో చేయబెట్టు. Oke, teman.
क्या बचना అట్టనే ఆడ వెనుకరా వెనుకరా నీ ఫోన్లో ఏం లేదు చిన్న కొండి ఎక్కువ పోనా పో ఇంకా పోవాలి ఇంక ఫాస్ట్ పోవాలి నువ్వు చిన్న కాళ్ళు ఇబ్బంది అవుతుంది కదా చిన్న ఓకేనా వేసి పెడతా పూర్ణంగా పట్టేసింది అంతే దగ్గరకు వస్తే అందరికి అలవాటు పడుతుంది అందరూ పట్టుకు మీద బాబా లైట్కి రాదు లైట్కి రా అయినా కూడా లైట్ పడుతుంది సీను టార్చ్ లైట్ ఆఫ్ చేయప్ప స్వామి క్లారిటీలే ఆ
ఇంకా ముందు పొమ్మను సరిపోతాలే లెఫ్ట్ తీసుకోరా आपको పైకి ఎత్తనా కింద పోదులు ఒకటే సరే నా అన్నా తలకాయ బిరుతాడు కట్టింటే నిలబడుతుంది తగులుతూ మళ్ళీ కింద వచ్చి పడతా నేను ఇది అప్పుడే 3 నిమిషాలు అయింది ఆఫ్ చేయ Ini